ఈరోజు ప్రేమ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం. సొసైటీలో చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళకి చెప్పకుండా ఫ్రెండ్స్ని తీసుకుని గుళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చినట్టు ప్రేమ పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. అక్కడ కులాలను చూడరు, పెద్దవాళ్ళ ఇష్టాలను చూడరు, ఏవీ పట్టించుకోరు. సరే చేసుకున్న తర్వాత పోన్లే వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలని అని పెద్దవాళ్ళు కూడా అనుకుంటారు. ఇక్కడ పెళ్ళైన నెల రోజులకే 6 నెలలు కూడా తిరగకుండానే విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టులో అయితే కొత్తగా పెళ్ళైన జంటలైతే ఎంతోమంది చిన్న చిన్న కారణాలతోటి విడాకుల కేసులు వేసుకుంటున్నారంట. అయితే ఈ రోజున బెంగళూరు సోమేశ్వర స్వామి ఆలయంలో అక్కడ ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయంట. అయితే అక్కడికి ఎవరైనా సరే ఫ్రెండ్స్తో కనుక ప్రేమ జంటలు వచ్చి మాకు పెళ్లి చేయండి అని అనగానే అక్కడ ఉన్న అర్చక స్వాములు కూడా చక్కగా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గ ఏదో ఫీజు తీసుకుని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు దెబ్బలాడుకుని గొడవలు పడి కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. కేసులు వేసుకుని అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఈ అర్చక స్వాముల పైన కేసులు పెడుతున్నారంట. అదిగో మా అమ్మాయికి ఈ పంతులు గారే పెళ్లి చేశారని అమ్మాయి తరపు వాళ్ళు, అలాగే అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి మాకు ఈ పంతులు గారే పెళ్లి చేశారు, ఇగో సాక్ష్యం ఈయనే, మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అని చెప్పేసి ఈ పంతులు గారుల దగ్గరకు వచ్చి మీరు సాక్ష్యాలు చెప్పాలని వీళ్ళని వేధించడం మొదలుపెట్టారంట. అసలు పంతులు గారికి ఏం సంబంధం చెప్పండి? పెద్దవాళ్ళని తీసుకుని వచ్చినా ప్రేమ జంటలు వచ్చినా సరే మా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నాము, వాళ్ళ మేజర్లు అని తెలియగానే ఎవరైనా సరే పెళ్లి చేస్తారు, వాళ్ళ వృత్తి ధర్మం. కానీ వీళ్ళిద్దరూ దెబ్బలాడుకొని వీళ్ళు విడిపోయి విడాకుల కేసుల కోసం వెళ్ళి పంతులు గారుల మీద కేసులు పెడితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈ గోలంతా భరించలేక ఈ కేసులు ఎక్కువైపోయి బాబాయ్ మేము అసలు ఈ గుళ్ళో పెళ్ళిళ్ళే చేయము, మీరు ఎక్కడన్నా చేసుకోండి, అసలు ఈ గుడికి ప్రేమ జంటలు ఎవరు కూడా రాకండి, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మా గుడికి ఎవరు రావద్దని చెప్పేసి అక్కడ ఒక రూల్ని అయితే పాస్ చేశారంట. పూర్వకంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, నెల రోజులు కాకుండా విడాకులకి వెళ్ళిపోతున్నారు అని అంటే ఇక్కడ ఎవరు తప్పు అని అనాలి? ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే ఒప్పుకోరని వాళ్ళ ఇష్ట ప్రకారమే ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. పోనీ ఇష్ట ప్రకారం చేసుకున్నప్పుడు అందంగా కలిసి ఉండాలి కదా, వాళ్ళ జీవితాలని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అయితే మొన్న ఒక ఆయన చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయి ఇలాగే ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తే వాళ్ళ తండ్రి కూర్చోబెట్టి అబ్బాయికి బాగా కౌన్సిలింగ్ ఇచ్చారంట. ఒరే నువ్వు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటానని అంటున్నావు, కానీ ఈ రోజుల్లో చూసావా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 6 నెలలు కూడా కలిసి ఉండకుండానే ఎవరి దారిని వాళ్ళు కొట్టుకుని విడిపోతున్నారు, విడాకుల కేసులు వేసుకుంటున్నారు. నువ్వేమో మేము ఇంట్లో చూసిన సంబంధం చేస్తావంటే నువ్వు వద్దోనని నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని నువ్వు గొడవ పడుతున్నావు. మరి నువ్వు బాగా ఆలోచించుకో, 1కి 4 సార్లు ఆలోచించుకున్న తర్వాతే నువ్వు పెళ్లి చేసుకో. తర్వాత నువ్వు ఆ అమ్మాయితోటి ఇబ్బందులు పడినా మీ ఇద్దరు విడిపోయినా సరే మిమ్మల్ని మేము చూసి మేము బాధపడాల్సిన పరిస్థితి అని తండ్రి కూర్చోబెట్టి అబ్బాయికి బాగా కౌన్సిలింగ్ ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత అయినా సరే అబ్బాయి అన్నారు ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం, నన్ను తప్ప ఇంకొకరిని ఎవరిని పెళ్లి చేసుకోదు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఇష్టమే, వాళ్ళ ఇంట్లో చెప్పింది అని ఇలా తల్లిదండ్రులకు అబ్బాయి చెప్పాడు. సర్లే ఇంకా పిల్లల ఇష్టాన్ని మనం కాదు అని అనకూడదు, ఒకవేళ మేము బలవంతంగా తిట్టి వేరే సంబంధం ఏదైనా చేసామనంటే అక్కడ వాళ్ళ జీవితం బాగుపోయిందనంటే తీరా మమ్మల్ని తిడతారు, అదిగో మా జీవితాన్ని నాశనం చేసింది మీరే, నేను పలానా అమ్మాయిని చేసుకుంటానంటే నువ్వు కాదని నాకు వేరే సంబంధం చేసావని జీవితకాలం మనల్ని తిట్టుకుంటారని చెప్పేసి ఆ తల్లిదండ్రులు సరే ఓకే అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఇలాగే ఇంకా 2 కుటుంబాలు మాట్లాడుకున్నారు. సరే ఇద్దరికి ఇష్టమైంది కదా అని చెప్పేసి పెళ్ళిని సింపుల్గా చేసి రిసెప్షన్ వీళ్ళ ఇంటి దగ్గర చాలా గ్రాండ్గా చేశారంట. మా ఇంట్లోనూ ఇదే మొదటి పెళ్ళి, ఇంకా మేము కూడా అందరినీ పిలుచుకొని గ్రాండ్గా చేసుకుంటామని చెప్పేసి ఆయన మొత్తం రిసెప్షన్ గ్రాండ్గా చేశారంట. కొడుకు కోడలికి చెప్పారంట, మీరు వేరే సంసారం ఉండండిరా, కొత్తగా పెళ్ళైన జంట కదా, మాతో పాటు ఎందుకు, తర్వాత మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మా దగ్గరకు వచ్చి కలిసి ఉండండి అని చెప్పేసి అమ్మాయికి అబ్బాయికి చెప్పారంట. ఆ అమ్మాయి పెద్ద గొప్పగా ఏమని చెప్పిందంటే, లేదు లేదు మావయ్య, నేను జాయింట్ ఫ్యామిలీలో ఉండడమే నాకు ఇష్టం, మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, మేము వేరే వెళ్ళి మాత్రం ఉండం, మేము మీతోనే కలిసి ఉంటాము, మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి వీళ్ళు చెప్పినా సరే నేను ఈ ఇంట్లోనే ఉంటానని అంటే ఇంకా తల్లిదండ్రులు అత్తగారు మామగారు కూడా సంతోషించారు. కొడుకు కోడలు మనతో ఉంటానంటే ఇంకా అంతకన్నా సంతోషం ఏముందని చెప్పేసి కలిసి ఉండండి అని అనగానే చక్కగా అందరూ బాగానే కలిసి ఉన్నారు. 2 నెలల తర్వాత ఇంకా 3 పిల్లల మధ్య గొడవ వచ్చింది. వీళ్ళిద్దరూ తగువులాడుకోవడం, ఆ అమ్మాయి కోపంగా వెళ్ళిపోవడం, మాట్లాడకపోవడం, ఏంటమ్మా ఏం జరిగిందని అంటే ఏది చెప్పకపోవడం. ఈ అబ్బాయిని అడిగేవారంట, ఒరే ఎందుకురా ఏమన్నావరా అమ్మాయిని ఆ రకంగా వెళ్ళిపోతుందని అంటే చూస్తే అక్కడ ఏవేవో చిన్న చిన్న కారణాలు ఏవేవో, వాళ్ళిద్దరి మధ్య ఏంటనేది ఎవరో బయట పెట్టరు. ఆఫీస్ కానీ వెళ్ళడం, అక్కడ నుంచి అలాగే పుట్టింటికి వెళ్ళిపోతుందంట, మళ్ళీ తిరిగి ఇంటికి రాదు. ఒరే ఫోన్ చేయరా అమ్మాయిని రమ్మనమని చెప్పరా అంటే ఈ అబ్బాయికి ఇగో ఇయ్యి, వస్తే వస్తుంది లేకపోతే లేదు ఉండని అని చెప్పేసి ఈ అబ్బాయి కోపంగా ఉండడం. ఇక్కడ అత్తమామతోటి ఏం గొడవలు లేవు, కానీ ప్రేమించి చేసుకున్న
వాళ్ళిద్దరి మధ్యనే గొడవలు వచ్చాయి. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ఈ మామగారు మళ్ళీ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఏంటండి అమ్మాయి రాలేదు ఏంటని అడిగితే ఆయన ఏదో చెప్పడం. ఇంకా వీళ్ళిద్దరికి ఇష్టం లేకపోతే పెద్దవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పిల్లల ఇష్టాలను ఒప్పుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేస్తే ఇలా కొట్టుకుంటున్నారు. అన్ని లక్షలు ఖర్చు పెట్టి చక్కగా అందంగా రిసెప్షన్ చేశారు. కోడలికి ఏది ఇష్టమైతే అది నువ్వు నచ్చితేనే ఉండమ్మా లేదంటే వేరే ఉండని చెప్పారు. కోడలికి నచ్చిన విధంగానే ఉన్నారు. కానీ ఆ అమ్మాయి ఇంట్లో ఉండకుండా 2 నెలలకే పుట్టింటికి వెళ్ళిపోయిందని అంటే మరి ఏమనాలి చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులు పరువు తీస్తున్నారని బాధపడాలా, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని బాధపడాలా? అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. అందరూ ఈ మధ్యన పిల్లలు ఎలా తయారయ్యారంటే ఒకరిని ప్రేమిస్తున్నారు, పోనీ వాళ్ళతో స్టాండర్డ్గా ఉంటున్నారా? ఉండరు. మళ్ళీ ఇంకొకరినంటూ వీళ్ళని వదిలేసి ఇంకొకరితో ప్రేమిస్తున్నారు. రిలేషన్లో ఉందామా అని చెప్పేసి అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని డైరెక్ట్గానే మాట్లాడేసుకుంటున్నారు, మనం కొన్నాళ్ళ పాటు రిలేషన్లో ఉందామని. అసలు ఈ రిలేషన్ అని అన్న పదానికి అర్థం ఏంటి? ఆ రిలేషన్ అంటే ఏముంటాయి ఆ రిలేషన్లో? అంటే ఇష్టం వచ్చినట్టు కలిసి ఉండడం, అంటే పెళ్లి చేసుకోకుండా సహజీవనాలు చేయడం, మరి ఇలాంటి వాటిని రిలేషన్ అంటారా? మరి ఇష్టం ఉంటే పెళ్ళే చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఈ రిలేషన్ గోలేంటి? మళ్ళీ నచ్చకపోతే వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. అంటే వీళ్ళు ఎవరు మోసం చేసుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ ఆడపిల్లలు అలాగే ఉన్నారు, మగపిల్లలు అలాగే ఉన్నారు. సరే కొన్నాళ్ళ పాటు ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్ళొద్దు మాకు, పెళ్ళంటే విరక్తి కలిగింది, పెళ్ళంటే చిరాకు వచ్చేసింది. అన్నీ ఈ రిలేషన్లో అయిపోతుంటే ఇంకా పెళ్లి మీద ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఇంతకు ముందు కాలంలో ఎవరన్నా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలాగ అమ్మాయిలు వెనకాల పడ్డమో లేదంటే ఇలా లవ్ స్టోరీలు నడపడమో ఇలాంటివి చేశారు అని అంటే తల్లిదండ్రులకు తెలియగానే గుట్టుగా దాన్ని అలాగే ఉంచి నలుగురికి తెలిస్తే అల్లరైపోతుందని అనే ఉద్దేశంతో చక్కగా అమ్మాయికి అబ్బాయికి ఎవరిళ్లలో వాళ్ళు వేరే వేరే సంబంధాలు చూసి 4 తిట్టి శుభ్రంగా పెళ్లి చేసి అత్తారిళ్ళకి పంపించేసేవారు. నోరు మూసుకుని కూర్చో, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ అబ్బాయి దగ్గర చెప్పగానే అమ్మాయిని తిట్టేవారు. అలాగే అబ్బాయికి కూడా చెప్పేవారు, ఒరే నువ్వు దాంతో తిరిగాను దీంతో తిరిగాను అని చెప్పేసి నీ లవ్ స్టోరీలన్నీ అమ్మాయికి చెప్పకు, గొడవలు అవుతాయి, నోరు మూసుకొని చక్కగా కాపురం చేసుకొని ఆ అబ్బాయికి 4 తిట్టేవారు. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుని చక్కగా పిల్లల్ని కనేవారు. అక్కడతోటి అక్కడ ఆ గొడవ సమాప్తమయ్యేది. కానీ ఇప్పుడు ఎలా ఉందనంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళతోటి రిలేషన్ పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు ఒకరితోటి ముగ్గురితోటి నలుగురితోటి తిరిగేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధమో లేదంటే వీళ్ళకి నచ్చిన వాడినో ఎవడో ఒకరిని పెళ్లి చేసేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఈ పాత రిలేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పోసుగుచ్చినట్టు అన్నీ ఒకరికొకరు స్టోరీలు చెప్పేసుకుంటున్నారు. నేను పలానా వాడితో ఇన్నాళ్ళు రిలేషన్ ఉన్నాను, వాడు నన్ను ఎలా చేశాడు, వాడు వదిలేసి అటు వెళ్ళిపోయాడని ఈ అమ్మాయిలు, అలాగే ఈ అబ్బాయిలు కూడా నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, అది నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుందని ఈ అబ్బాయిలు, ఇలా ఒకరికొకరు వాళ్ళు గుట్టునంతా చెప్పేసుకుని ఇంకా ఒకరి మీద ఒకరికి అనుమానాలు వచ్చేలాగా చేసేసుకుంటున్నారు. ఏదన్నా చిన్న ఫోన్ వచ్చిందంటే నువ్వు దాంతో మాట్లాడుతున్నావా, అక్కడికి వెళ్ళావా, ఇక్కడికి వెళ్ళావా, నీ పాత ప్రియుడి దగ్గరికి వెళ్ళావా, నువ్వు పాత లవర్ దగ్గరికి వెళ్ళావా అని ఇంకా ఒకరికొకరు తగువులు అనమాట. ఇవేవో మేము ఏదో గొప్ప ఘనకార్యం చేసామని అన్నట్టు వీళ్ళ పాత లవ్ స్టోరీలు అన్నీ చెప్పేసుకుంటున్నారు. మరి చెప్పకుండా ఉంటే మోసం చేసినట్టు కాదా అని అంటే చూడండి, వయసులో ఉన్నప్పుడు అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు. దాని గతం అని అంటూ వాటిని వదిలేసుకుని సంసార జీవితం అనేది ఒకటి క్లారిటీగా ఒకటి నిజాయితీగా బతకాలి. కానీ వీళ్ళు మేమేదో మెడలు సాధించామని అన్నట్టు నేను వాడిని ప్రేమించాను వీడిని ప్రేమించాను దాంతో నా రిలేషన్ కట్ అయిందని ఇలాగ డప్పు కొట్టుకున్నట్టు గొప్ప కోసం చెప్పుకున్నారని అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇలా అని మనం వివరంగా చెప్పామనుకో, ఎందుకు దాచిపెట్టి చేయాలి, చెప్పుకునే చేయాలి, మనం మోసం చేసినట్టు అవుతుంది కదా, ఎందుకు దాయాలని కొంతమంది అంటారు. ఇగో ఇలా చెప్పడం వల్లే 6 నెలలు కూడా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ఏంటి ఇంత ఇష్టంగా మీరే ప్రేమించుకుని మళ్ళీ మీరే విడాకులు తీసుకుంటే మరి ఎవరినన్నా అంటే ఇక్కడ ఒక గుట్ట అనేది లేదు, ఒక రహస్యం అనేది లేదు. అన్ని గుడ్డలిప్పుకున్నట్టు ప్రతి ఇది పోసుగుచ్చినట్టు చెప్పేసుకుంటారు. మేమేదో గొప్ప కోసం చెప్పాం నిజాయితీ పరులని వీళ్ళు అనుకుంటారు. కానీ అవి పెళ్ళై కొన్నాళ్ళు అయిన తర్వాత అనుమానాలకు దారితీస్తాయి. పలానా వాడితో నేను తిరిగాను అని ఒకవేళ సపోజ్ ఈ అమ్మాయి చెప్పింది అనుకోండి, ఎందుకు అబద్ధం చెప్పకూడదు భర్త దగ్గర అని. సపోజ్ ఈ అమ్మాయి కనుక ఎప్పుడైనా ఆ ఊరు వెళ్ళింది అనుకోండి, వాళ్ళ పుట్టింటికో ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, ఈ అబ్బాయిలో అనుమానం మొదలవుతుంది. ఇదిగో ఇది అక్కడికి వెళ్ళింది, పాత ప్రియుడిని కలవడానికే వెళ్ళిందని వీడికి అనుమానం. అలాగే ఈ అబ్బాయి కూడా ఎవరితోనో ఫోన్ మాట్లాడో ఇంకెక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి, లేదంటే ఆఫీస్ నుండి లేట్గా వచ్చాడు అనుకోండి, ఈ అమ్మాయికి అనుమానం మొదలవుతుంది. ఇదిగో వీడు మళ్ళీ ఆ పాత ఫ్రెండ్ని కలిశాడు, పాత ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేస్తున్నాడు, దాన్ని కలవడానికే వెళ్ళాడు, నన్ను పట్టించుకోవట్లేదని ఈ అమ్మాయి అనుమానపడుతుంది. అందులోనూ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేసరికి ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఉండట్లేదు, ఒకరికొకరు ఎక్కువ టైంని స్పెండ్ చేసే టైం కూడా ఉండట్లేదు. ఏదైనా మనసులో ఉన్న మాటని వివరంగా చెప్పుకుందామని అంటే ఓ పక్క సమయం సరిపోదు, ఓ పక్కన వీళ్ళకి అర్థం చేసుకునే ఓపిక ఉండదు. కొంచెం ఓపిక సహనంతో ఉందాంలే, చిన్న చిన్న విషయాలకి గొడవలు ఎందుకు, మన సంసారాన్ని బయట పెట్టుకోవడం ఎందుకని అని ఇద్దరిలోనూ ఈ ఆలోచన లేదు. ఈవేళ చూడండి ఎన్ని విడాకుల కేసులు, నెలలో ఎన్నో విడాకుల కేసులు వస్తున్నాయి. ఏంటి రీజను, ఏంటి కారణం అని అంటే
చిన్న చిన్న అనుమానాలు, చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న గొడవలు, జీతాల కోసం. పైగా ఇద్దరు ఉద్యోగాలు చేయడంతో నీ జీతం అంతా, నీ జీతం ఎంత, నువ్వెంత ఖర్చు పెట్టావు, నేనెంత ఖర్చు పెట్టానని వీటి గురించి కూడా తగాదాలు అవుతున్నాయి. ఇవన్నీ ముందు వీళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా మాట్లాడుకునే కదా చేసుకుంటారు. పోనీ పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు కాదు కదా, మరి నచ్చే చేసుకుని తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి దాకా ఎందుకు వస్తున్నారు చెప్పండి. ముందేమో రిలేషన్ అంటారు, తర్వాత పెళ్ళి అంటారు, తర్వాత విడాకులు అంటారు. అన్నీ తిప్పి తిప్పి కొడితే సంవత్సరంలో అయిపోతాయి అనమాట. ఇంత గ్రాండ్గా రిసెప్షన్లు పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా అప్పు కూడా తీరదు, వడ్డీలు కడుతూనే ఉంటారు. ఈ లోపు వీళ్ళకి విడాకులు కేసులు అయిపోతూ ఉంటాయి. చూడండి, ఈ వేళ రిలేషన్ అంటూ మీరు సరదాగా వాడితోనూ వీడితోనూ ఎంజాయ్ చేశారనుకోండి, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, తర్వాత అవి ఎన్ని అనుమానాలకు దారితీస్తాయో తెలుసా. తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని నాకు విడాకులు ఇచ్చాయని చెప్పేసి విడాకులు తీసేసుకుంటున్నారు. సరే, మీరు విడాకులు తీసుకుంటారు, తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకో పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ ఆ వచ్చిన వాడి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉండదని మీకు గ్యారంటీ ఏమన్నా ఉంటుందా? సరే, నేను ఏ పెళ్లి చేసుకోను, నేను జీవితకాలం ఇలాగే ఉంటాను, నేను సంపాదించుకుంటున్నాను కదా, నా రోజు గడవదా అని కొంతమంది ఈ రకంగా మాట్లాడతారు. చూడండి, ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. భార్య లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుందో మగపిల్లలకు తెలుస్తుంది, భర్త లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుందో అమ్మాయికి తెలుస్తుంది. విడాకులు ఇచ్చేయడం ఈజీగానే ఇచ్చేస్తారు, కానీ ఆ తర్వాత ఎంత జీవితాన్ని మనం ఒంటరిగా గడపాలనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. కాబట్టి పెళ్ళి వద్దు వద్దు అనేవాళ్ళు కొంతమంది అయితే పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసి నానా సంకలనాకి తర్వాత లేనిపోని చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఇంకా వాళ్ళ జీవితం ఇంకా వాళ్ళకే అర్థం కాదనమాట. ఆ రకంగా తయారయ్యే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, కోర్టులు చెప్పినా, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా బాబు కలిసి ఉండండి, విడిపోకండి, విడాకులు తీసుకున్నారంటే జీవితం కుక్కలు నాకిన విస్తరలాగా అయిపోతుంది. ఏదైనా సరే ఉన్నదాన్నే చక్కబెట్టుకోవాలి తప్ప రెండోది ఏదో వస్తుంది అనుకుని ఎదురు చూశారు అని అంటే అక్కడ కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. తొందరపడి విడాకులు తీసుకోకండి. సంసారం అన్నాక ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకరి కోసం ఒకరు ఇష్టంతో ఎదురు చూసే విధంగా ఉంటేనే మీ మధ్య ప్రేమ ఉంటుందని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పటికీ కూడా మగపిల్లలు ఆడపిల్లలు కూడా రిలేషన్ అంటూ వాడు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేయడం, ఇంకా ఇష్టం వచ్చినట్టు డబ్బును ఖర్చు పెడుతూ ఉన్నారు. అసలు దీనివల్ల జీవితానికి ఎన్ని అనార్థాలు జరుగుతాయి. ఇలా ఉంటే రేపు మన లైఫ్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, అమ్మా నాన్న పరిస్థితి ఏంటని పిల్లలు ఎవరో కూడా అర్థం చేసుకోవట్లేదు. పెళ్ళి అయిన తర్వాత కొన్ని విషయాల్ని మనం గుట్టుగా ఉంచుకోవాలి. అది అత్తగారి విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో అయినా సరే కొన్ని విషయాలను అలా రహస్యంగా ఉంటేనే జీవితాలు బాగుంటాయి. నా భర్త మంచివాడు, నేను ఏం చెప్పినా వింటాడని అనుకుని గుడ్డలిప్పుకున్నట్టు అన్నీ చెప్పేసుకున్నారనుకోండి, ఎన్ని గొడవలు వస్తాయో అది మీకు అర్థం కాదు. కాబట్టి ఎవరైనా పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు, తెలుసో తెలియకో, వయసు ప్రభావమో ఏవో ఒకటి లవ్ సీన్లు ఇలాంటివి నడుపుతారు. వాటిని అలాగే రహస్యంగా ఉంచుకోండి. ఎందుకు బట్టబయలు చేసుకుని గొప్పగా చెప్పుకోవడం? వాటి వల్ల రేపొద్దున ఎన్ని అనుమానాలు వస్తాయో, సంసారంలో ఎన్ని గొడవలు వస్తాయో మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా? కానీ ఎవరూ ఆలోచించరు. చూడండి, ఎప్పుడైనా సరే ఉన్నదాన్నే సరి చేసుకుంటేనే ఆ జీవితం బాగుంటాయి. ఇంకా తర్వాత 2, 3 ఇంకా మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా సెకండే. ఇంకా ఇక్కడ ఉండే సమస్యలే అక్కడ కూడా ఉంటాయి. చేసుకున్న పెళ్ళిని చక్కగా సవ్యంగా కాపురాలు చేసుకోండి. సంసారం అన్నప్పుడు కొన్ని విషయాలని గుట్టుగా పెట్టుకోండి. పెద్దవాళ్ళు చెప్పిన మాటలను వినండి. మీ జీవితాలను మీరు నాశనం చేసుకోకండి. మీ జీవితం ఎప్పుడు కూడా ప్రశ్నార్థకం కాకూడదు. సింపుల్గా పెళ్ళి వద్దు అని అంటారు, కానీ తర్వాత ఎన్ని అనుభవించాలనేది ఒక 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పెళ్ళి, పిల్లలు, సంసారం, అప్పుడు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ కలిగినా అప్పుడు మీరు ఏమీ చేయలేరు. కాబట్టి జీవితానికి తోడు అనేది చాలా అవసరం. ఉన్న తోడుని దూరం చేసుకోకండి. మీ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకోకండి.